మందబుద్ధి ఉంటుంది, కానీ ఆ ఇంత మందం కాస్త ఇంత మందం అవుతే ఎంత మందంగా నవ్వచ్చు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు అది రేవియా లాంగ్ విత్ దిస్ టీమ్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సౌవల్లి. రాయ్ ఎక్కడ సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు. ఏ బుర్రవాడు. కరెక్ట్, సారీ చెప్పు సారీ చెప్పు. పిచ్చోడా రా ఎక్కడన్నా మాట్లాడుతుందా కదా మాటలు రావని చెప్పొచ్చు కదా. పిచ్చిదానా పిచ్చిదానా. అనవసరంగా దెబ్బ తాకేసింది. కాసేపు పడుకుంటా, చాపుందిగా హ్యాపీ ఇందులో పడుకుంటా. అనసూయ ఆటలాడుతున్నావు చి దొంగ. దీనిలా కాదు. ఒరే 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 తెలియదక్కువ ఏం చేస్తున్నావురా? చాప పరుస్తున్నా. ఇది ఎలా ఉందో తెలుసా? ఎడా పెడా ఏం చేసినా అడిగేది ఎవర్రా అంటే చెడమడా చెలరేగినా అంతా నా ఇష్టం అన్నట్టుంది ఎదవా. మా నాన్న సామెత చెప్పినట్టుంది అనుకున్నారా? పాట పాడాడు, దీన్ని పామెత అంటారు, పామెత అంటారు. చాలే, క్లాస్ లో ఏ ర్యాంక్ వస్తుందిరా నీకు? ఒక్క నిమిషం ప్రోగ్రెస్ రిపోర్ట్ తెస్తా. ఇదేంట్రా ర్యాంక్ అడిగితే ఫోన్ నెంబర్ ఇస్తున్నావు? అదే నా ర్యాంకు. అయినా చదువు రాదు, స్పోర్ట్స్ అంటే గుర్తొచ్చింది. నిన్న రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేసి కూడా పరిగెత్తలేదంట, ఎందుకురా? నాన్న మా పీటీ సార్ పిచ్చోడు 1 2 3 గో అన్నాడు. నా నంబర్ 4 గో అనలే, అందుకే నేను పరిగెత్తలేదు. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే రాజారావు గారు, ఏంటి విశేషం? మా వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. చూసి నేర్చుకో ఎదవా. నాన్న వాళ్ళ అబ్బాయి నా ఏజే, వాడు ఇంకా ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యాడు. నేను 7th క్లాస్ లో పాస్ అయ్యా. ఫింగర్ సన్నాసి, ఫస్ట్ క్లాస్ అంటే 1వ తరగతిలో పాస్ అవ్వడం కాదు, క్లాస్ కి ఫస్ట్ రావడం. నాన్న స్వీట్ ఇయ్యవా? వెళ్ళి బిర్యానీ తీసుకురా, అప్పుడు స్వీట్ తిందాం. నన్ను బిర్యానీ తీసుకురా అని పంపించి నువ్వు స్వీట్ తిందామని. తినండ్రా, బిర్యానీ మన ఇద్దరం కలిసి తిన్నాకే స్వీట్ తిందాం, ఓకేనా? ఓకే అయితే వెళ్ళు. నాన్న షూ వేసుకొని వెళ్తా. సరే వేసుకొని వెళ్ళు. నాన్న లేస్ అందట్లేదు. సోఫా మీద కాలు పెట్టి కట్టుకోరా. గుడ్ ఐడియా. నాన్న అయినా అందట్లేదు. ఒరే 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 ఒరే, ఇది ఎలా ఉందో తెలుసా? పచ్చ బొట్టేసిన పిల్లవాడా నువ్వా అంటే పచ్చి ప్రాయాలని అందుకున్నాను అన్నట్టుందిరా ఎదవా. పామెత వన్ మోర్, పామెత వన్ మోర్. ఎల్లు త్వరగా వెళ్ళి బిర్యానీ తీసుకురా. ఓకే నాన్న. రచ్చరవి హీరోగా 100 కోట్ల బడ్జెట్ సినిమా స్టార్ట్. జనాభాను తగ్గించే ప్రయత్నం చేసినందుకు రచ్చరవికి రోజా గారి శుభాకాంక్షలు. 2 గంటలైంది, వీడు ఇంకా రాలేదు. మద్యం అమ్మకూడదని మద్యం షాపుల ముందు ప్రజల ధర్నా. ఆ ధర్నా చేసే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తున్న సెక్సిస్ అన్ని. 3 గంటలు అయిపోయింది, వీడు ఇంకా రాలేదు. ఆకలిస్తుంది, సరే కాస్త స్వీట్ తిందాం. ఇట్లయితే నేను పోను. అప్పటి నుంచి నువ్వు పోలేదా? నన్ను పంపించి నువ్వు తింటావని తెలిసే నేను అక్కడి నుంచి తొంగి చూస్తున్నా. టైం చూస్తే 2 అయిపోయింది. బిర్యానీ ఎలాగ అయిపోయి ఉంటది, కర్రీస్ కూడా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఎలారా? సరే ఆ కిరాణా కొట్టుకెళ్ళి పప్పన్న తీసుకురా, పప్పు చారాన్ని చేస్తాను. నా వల్ల కాదండి, కాసేపు రెస్ట్ తీసుకుంటా. వైజాగ్. అది హైజాక్, వైజాగ్ కాదు. నేను అంటుంది కూడా వైజాగే. ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత నేను మా ఊరు వైజాగ్ వెళ్ళాలని. నువ్వు వైజాగ్ నుంచి వచ్చావా? ఇందులో బాంబు ఉంది, ఈ మార్కెట్ లో బాంబు పెట్టింది. హలో భాయ్జాన్, ఈ రోజు సాయంత్రం కరెక్ట్ గా బాంబు పేలిపోతుంది. ఏమైంది బాబు ఏడుస్తున్నావు? అంకుల్ నేను తెలివిగలవాడిని, నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంకుల్? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా? నేను కిరాణా కొట్టుకెళ్తున్నాను పప్పు కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు అసలుతో పాటు కొసరు అడుగు, అప్పుడు నేను తెలివైన వారు అంటారు. థ్యాంక్ యూ. బాంబు ఇక్కడ పెట్టేస్తా. అంకుల్ నాకు తెలివి లేదని చెప్పి మీరు బాగా మర్చిపోయారు టిఫిన్. నేను చుచ్చుకెళ్ళొస్తాను, అందుకే అది అక్కడ పెట్టాను. పిచ్చి అంకుల్, ఈ బాక్స్ కి ఏమైనా కళ్ళున్నాయా మీరు చుచ్చుకెళ్తే చూడ్డానికి? ఏం పర్లేదు తీసుకెళ్ళండి. ఇప్పుడు మా నాన్నకి నేను తెలివైన ప్రూవ్ చేస్తా. అసలు కొసరు కిలో పప్పియండి.
నాకు తెలివి లేదనుకుంటున్నావా? నాకు అసలు ఓకే. కొసరెక్కడా? పప్పు నిండిపోయిందిరా గిన్నె నిండా, కొస ఎక్కడ పోసుకుంటావు? ఇటు సైడ్ పోయి. ఇప్పుడు అసలు కొసరు. తెలివైన వాడివే నువ్వు. అవును, ఇదిగో డబ్బులు. నాన్నోయ్, ఏంట్రా? చూడు, నాకు తెలివి ఉందని ప్రూవ్ చేసుకుంటా. ఏంటి? నువ్వు పప్పు తెమ్మన్నావా? అసలు కొసరు రెండు తీసుకొచ్చా. ఓకే, అసలేది ఇదిగో. ఇది ఎలా ఉందో తెలుసా? వెల్లువచ్చి గోదారమ్మ ఎల్లాకిలా పడ్డాను అంటే కొంగుచాటు అందాలన్నీ కోలాటాలు చేస్తున్నాడే అన్నట్టుందిరా. ఓలమ్మో, ఓలయ్యో. ఇంత దద్దమ్మవేంట్రా? చిచి, ఇంకొక నిమిషం నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావంటే చంపేస్తా. వైజాగ్ ఎలా బాంబు పెట్టేస్తా, వైజాగ్ వెళ్ళిపోతా. అమ్ము, బ్లాస్ట్ ఏందో చూసుకుంటా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని పోతా. ఈ అంకుల్ కి ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నాడు. ఈసారి డైరెక్ట్ తీసుకెళ్లి బ్యాగ్ లో పెట్టేస్తా. పాపం మంచి అంకుల్, మర్చిపోతే వాళ్ళ డాడీ తిడతారు. 1 2 3 గో. అంకుల్, అంకుల్, అంకుల్. బాబు, ఒక టెర్రరిస్ట్ ను చంపేసి దేశాన్ని రక్షించావు. అందుకే నీకు రాష్ట్రపతి మెడల్ ఇస్తున్నాను. రాష్ట్రపతి మెడల్ ఇస్తున్నాను, తీసుకో. ఆయన ఇచ్చేస్తారు. రాష్ట్రపతి మెడల్ రాష్ట్రపతి ఇవ్వాలి కదా అంకుల్. మీ పెర్ఫార్మెన్స్ కి రాష్ట్రపతి వచ్చి ఇవ్వాలా? నేనే ఎక్కువ, తీసుకో. ఇప్పుడు మా నాన్నకు చూపిస్తా నేనెంత గ్రేటో. నాన్న, ఒరే నాన్న. రోజా గారు, తండ్రి ఏమో సామెతల పేరుతో పాటలన్నీ పాడేశారు. బాగుంది, నైస్. రాబాబు గారు, బాగుంది, గుడ్. ఒకరికి మందు పోయడం నాకు అలవాటు. ఒకరికి మందు పోసి ఆనందాన్ని నేను ఆస్వాదిస్తుంటాను. అరే శ్రీనివాస్, ఎక్కడికి రా? సాయంత్రం అయింది కదా, అలా వైన్ షాప్ కి వెళ్ళి వస్తున్నా. వైన్ షాప్ కి ఎందుకు? నా ఇంట్లో మందు ఉందిరా, తాగండి. ఎన్ని గ్లాసులు పెట్టు? నీ గ్లాసు నాకు అలవాటు లేదు. శ్రీనివాస్ గారు, ఆ చొక్క ఎంత? 1500 జలానే. బర్రె ముఖానికి 1500 చొక్క అవసరమా? జలానే కొద్దిగా తిట్టకు ప్లీజ్. అది ఫీల్ అవుతున్నాడు. ఎరా అడ్డమైనోడా? ఎందుకు రా ఫీల్ అవుతున్నా? చాలా దారుణంగా తిరుగుతుంది, పెద్ద శాడిస్ట్ లో ఉన్నాడు. పద వెళ్ళండి రా. వెళ్తావులే. సిగ్గు లేకుండా నా పెగ్గు తాగారు. 2 తిట్లు తిట్టారా, పడలేరా? రోజా గారు ఒకసారి నా ట్రావెల్స్ దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, ప్రపంచంలో నేను ఇంతవరకు చూడండి, ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పు, నాకు వెళ్ళాలని ఉంది అనింది. దీనికి ఎంత ఎందుకు కంగారు పడతారు? మీ ఇంటి అనుకున్న కిచెన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి చాలు అన్నా. అర్జెంట్ గా నేను హైదరాబాద్ నుండి కాశ్మీర్ కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది సార్? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అయిపోతుంది. సరే, నేను చెప్పింది ఆన్సర్ చెప్పడానికి 1 నిమిషం పడుతుంది చెప్పిన. కాశ్మీర్కి 1 నిమిషం పడుతుందని చెప్పానా? చదవ కుళ్ళు చోకులు నువ్వును. మీరు ఆస్ట్రేలియా తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. హిమాలయాలు తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. జింబాబ్వేకి తీసుకెళ్తారా? తౌడు పుళ్ళు రాలిపోతాయి మొత్తే. మొన్నటికి మొన్న 10 మంది కుర్రాలని సూర్యుడి మీద పంపించాను తెలుసా? అందరూ మారిపోయి ఉంటారుగా. అందుకే రాత్రి పంపించానుగా. అయ్యో, హడి తొక్క మీద కాలేసానే. హైదరాబాద్ లో ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు అతి తొక్క మీద కాలేస్తారు. నేను పరిగెడతా. ఎవరు నువ్వు? దేవుడు ఎంత గొప్పవాడు గోపి. చచ్చిపోయిన మనల్ని మళ్ళీ పుట్టించాడు. దేవుడు గొప్పవాడు అటుచు, కానీ చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నాడు. రాదా ఏం చేశాడు గోపి? ప్రతిసారి నిన్ను అదే ఏదో ముఖంతో పుట్టిస్తున్నాడు. గజపతిరావు, బ్రదర్ ఆఫ్ భూపతిరావు. ఏం పేరు? ఓ బాటా, నైస్ నేమ్. తెగిపోద్ది అంటున్నా. అంకుల్ చూస్తున్నారా, మీ ముందు ఎలా ఏడిపిస్తున్నారు కొంట్ర ఆడపిల్లని పట్టుకొని? బాబు, చూడ్డానికి చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. మీరే చెప్పండి. చెప్పండి. గజపతిరావు, బ్రదర్ ఆఫ్ భూపతిరావు. మొహ
మొహానికి దెబ్బలేంటది ఏమైంది ఒక ముసలోడు మమ్మల్ని కుమ్మేశాడు రా. ముసలితో తన్నులు తింటే పెట్టరా సిగ్గు సరం ఉందారా సరే రమ్మని చేద్దాం చేసిరా ఎవరా డోరు ఎవరొచ్చు ఏమైందిరా ఏమైందిరా